ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే మీ మనసు మారాలి. మనసు మారడంలో మొట్టమొదటిగా మనసును గర్వించి ఉజ్జా చెడిపోయాడు. రెండవ విషయాన్ని మనం ధ్యానం చేస్తే మీకాలు, దావీదు భార్య అయిన మీకాలు దావీదు మందసాన్ని తీసుకుని దావీదు పురమునకు వస్తూ ఉన్నప్పుడు కిటికీలో నుండి దావీదును చూసి మనసులో హీనపరిచెను. రాయబడిన మాట 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో ఉంటుంది. సౌలు కుమార్తె మీకాలు దావీదును చూచి తన మనసులో హీనపరిచెను. దేవుని బిడ్డలారా, పైకి బాగానే మాట్లాడుతోంది, దావీదును ప్రేమించింది, దావీదు కూడా బహుగా ప్రేమించాడు, కానీ మనసులో దావీదును హీనపరిచెను. ఈరోజు మనసు మారుట అనగా మనసులో ఉన్న హీన స్వభావం. కొన్నిసార్లు పైకి బాగా ఉంటాం, లేకపోతే బాగా మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆ ఎదుటి వ్యక్తి యొక్క కులాన్ని బట్టి, ఆ ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి, ఆ వ్యక్తి యొక్క హోదాను బట్టి, తనకున్న డబ్బును బట్టి మనం ఆ వ్యక్తిని ఘనపరుస్తూ ఉంటాం మనసులో. లేకపోతే ఆ వ్యక్తి తక్కువ స్థితిలో ఉంటే హీనపరుస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కుల వ్యవస్థ, లేకపోతే కులాన్ని బట్టి తక్కువగా ఎంచడం, స్థాయిని బట్టి తక్కువగా ఎంచడం, అది ఏమాత్రము దేవునికి ఇష్టమైంది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ప్రతి ఒక్కరిని కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. ఆయన చెప్పారు, ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాడు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. ఒకవేళ నీకు దేవుని చిత్తము అర్థం కావట్లేదంటే, నీ మనసులో ఏదో ఒక వ్యక్తినో, లేకపోతే భర్తనో, భార్యనో, ఇంట్లో ఉన్నో, బయటోళ్ళనో, విశ్వాసంలో ఎవరినో మీదనో ఒక హీనపరిచే స్వభావం ఉంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే నీ మనసు మారాలి. నీ మనసులో ఉన్న హీనపరిచే స్వభావాన్ని తీసి ఒకరికొకడు యోగ్యుడని ఎంచుకోండి, ఒకరినొకడు ఘనపరుచుకోండి, ఒకరినొకడు పురుకొల్పుకోండి అని పౌలు గారు చెప్పిన మాట ఈరోజు మన జీవితాల్లో నెరవేర్చబడితే ఖచ్చితంగా దేవుని చిత్తం తెలుసుకోగలుగుతాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.